రాజమౌళి గారు మొన్న అలా మాట్లాడడం అనేది చాలా తప్పండి. ఎందుకంటే ఏమున్నా ఏం లేకపోయినా అలా పబ్లిక్ గా దేవుడి గురించి మాట్లాడడం అనేది చాలా తప్పు. దీనికి ఆయన అందరం ముందుకు వచ్చి సారీ చెప్పి జై శ్రీరామ్ అంటే తప్ప మనం శాంతించాం. కానీ ఆయన మనకి ఎంతైతే సారీ చెప్పాలో మనం కూడా దానికి అంతే థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకి థ్యాంక్స్ ఎందుకంటారా? ఎందుకంటే రామాయణం లాంటి ఒక ఎపిక్ ని బయట దేశాల వాళ్ళకి చూపించి ఇది మన కల్చర్, ఇది మన దేవుడు అని చెప్పి చాలా గొప్పగా చూపిస్తాడు. దీనికి అవసరం లేదా థ్యాంక్స్? ఫారెనర్స్ ఈ గ్లిమ్స్ లో మన హనుమంతుని చూసి పెద్ద కోతి అనుకుంటున్నారు, కానీ అది హనుమంతుడు అని, అది రాముడు అని, అది రామాయణం అని చెప్పి వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళతో 2 ఏళ్లలో జై శ్రీరామ్ అని చెప్పి అనిపిస్తే మనకి ఎంత ప్రౌడ్గా ఉంటుంది. దీనికి కొంత థ్యాంక్స్. ఇంకోటి ఏంటి, దేవుడు అంటే నమ్మకం లేదు కానీ దేవుడి పేరు చెప్పుకొని పైసలు సంపాదిస్తున్నాడట. రాజమౌళి దేవుడు అంటే నమ్మకం ఉందో లేదో ఆయన ఇష్టం, కానీ బట్ ఆయనకి ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఉంది దేవుళ్ళు అంటే. ఇన్ఫాక్ట్ ఆయన మోస్ట్ ఆఫ్ ద సినిమాల్లో శివుడు రిఫరెన్స్లు అనేవి చాలా గొప్పగా ఉంటాయి. మొన్న ఈవెంట్లో కూడా అలా మాట్లాడిన తప్పే, కానీ దాని తర్వాతనే మా నాన్నగారి హనుమంతుడు ఇది చేయించాడు, తర్వాత మా ఆవిడ గారి హనుమంతుడు చేపిస్తాడో లేదో చూద్దామని చెప్పి అంటాడు. అక్కడ ఆయన క్రెడిట్ హనుమంతుడికి ఇచ్చేసాడు. ఈ విషయం ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. రాజమౌళి గారికి మన పురాణాలన్నా మన దేవుళ్ళన్నా చాలా ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ వారణాసి అనే సినిమానే వరల్డ్ ఆరిజిన్ అనేది మన ఇండియాకి సంబంధించింది, మన దేవుళ్ళకి సంబంధించింది, మన వారణాసికి సంబంధించింది అని చెప్పి చాలా గొప్పగా చూపించడమే. దీనికి మనం రాజమౌళి దగ్గర నుంచి సారీ ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆయనకి థ్యాంక్స్ కూడా అంతే గట్టిగా చెప్పాలి. జై శ్రీరామ్.